ఫ్రెండ్స్, రాష్ట్రంలో దారుణం. భర్త ముందే భార్య రేపు. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ వివరాలన్నీ మనము చాలామందికి తెలియజేసిన అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, రోజు రోజుకు దేశంలో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మృగాల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఒక ఘోరం వెలుగులోకి వచ్చింది. కాబోయే భర్త ఎదుటే యువతపై మృగాలు సామూహిక అత్యాచారానికే పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేశారు. అయితే కాబోయే భర్తతో కలిసి ఓ యువతి ఏప్రిల్ 10న విహారయాత్రకు ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లాలోని హజారా కెనాల్ దగ్గరికి వెళ్ళి ఏకాంతంగా విహారిస్తున్నారు. అక్కడే కాపు కాచిన మృగాలను జంట గమనించలేదు. అంతే అమాంతంగా జంటపై 6 వ్యక్తుల బృందం దాడికి పాల్పడ్డారు. కాబోయే భర్తను దారుణంగా కొట్టి అనంతరం బంధించి యువతిని గదిలోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు 6 సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఇటీవల యువతి ఆరోగ్యం క్షీణించింది. రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించడంతో విషయాన్ని బాధితురాలు హెల్ప్లైన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. దీంతో హుటాహుటిన పోలీసులు బాధితురాల దగ్గరికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి 5 నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.